ప్రకృతిలో ప్రతిరోజు అందమైన ప్రయాణము, అందులో భాగమే ఈ వీడియో కూడా. ఇక్కడ చూడండి మరి. ఈరోజు సారిక వాళ్ళ గార్డెన్ అయితే చూపిస్తాను మీకు. శ్రావణ మాసం కదా, ఫస్ట్ శుక్రవారము. ఇంకా ఈవిడ గార్డెన్ చూడగానే మీకు చూపెట్టాలని నేను వీడియో తీశాను. ఇదిగో సారిక వాళ్ళ ఇంటికైతే పసుపొట్టుకు వచ్చాను. చూడండి ఈ సీనరీ ఎంత బాగుంది కదా. నేను చెప్తుంటాను కదా, యుఎస్లో చెట్లుంటాయి, చెట్ల మధ్యలో ఇల్లులు ఉంటాయి అని. ఈ విధంగా పచ్చని వాతావరణము ఎంత బాగా ఉంటుంది చూడండి ఇక్కడైతే. ఇంకా ఇక్కడ కింద ఉంది గార్డెను, నేను చూపిస్తాను పదండి. చూడండి మెట్లు ఏ విధంగా వేశారో కిందికి. ఇంకా అక్కడ కొంతమంది కూడా పసుబొట్టుకు వచ్చారు, వాళ్ళు కూడా కిందికి వస్తామంటే పిలుస్తున్నాను. ఇంకా నేను మెల్లగా దిగుతున్నాను చూడండి. ఇలా స్లోపుగా మెట్లు ఉన్నాయి చూడండి కిందికి రావడానికి గార్డెన్కి. ఈ విధంగా ఉంది చూడండి. ఇంకా వచ్చేసాను. చూడండి ఈ గార్డెన్ ఎలా వేసారో. ఈ ఫెన్సింగ్ చూడండి కిందికి దిగడానికి స్లోప్ ఉంది కదా. ఇగో మెట్ల నుంచి కిందికి వెళ్తారు ఈ విధంగా. చూడండి ఇక్కడైతే పెద్ద సొరకాయ కాసింది మధ్యలో. ఇంకా ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఇంకా ప్లాంట్లు చూసుకుంటారు ఈ గార్డెన్ని. ఇట్లా మెట్లు లాగా కట్టారు చూడండి. ఇక్కడ అంతా ఎలా కట్టారు. చిక్కుడు పాదు అండ్ ఇది చిక్కుడు చెట్టుకు బాగానే కాసినాయి ఫ్రెండ్స్. చిక్కుడు కాయలు అయితే వచ్చినాయి. ఇంకా బీర చెట్టు, చిక్కుడు చెట్టు. గాయత్రి ఇది ఏం చెట్టు ఉండొచ్చు? అది పర్సిమం అని పండ్ల చెట్టు అండి. ఫ్రూట్ ప్లాంటా? పెద్దగా అవుతుందా? చాలా పెద్దగా అవుతుంది. ఫిగ్స్ అంటే ఫిగ్స్. ఓహో చూడండి ఇది ఏం ప్లాంట్? ఫిగ్స్. ఈ ప్లాంట్ అయితే అంజూరా ప్లాంట్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇక ఈవిడ ఏదో పేరు చెప్తుంది ఇంగ్లీష్లో, ఇదేనేమో మరి. చూడండి అంజూరా ఫ్రూట్ లాగానే ఉంది చెట్టుకు. చూడండి బెండకాయలు ఏ విధంగా ఉన్నాయి, పెద్ద పెద్దగా మొలిసినాయి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ పెద్ద పెద్ద చెట్లని. బెండకాయలు మొక్కజొన్న చెట్లలాగా పెరిగినాయి పెద్దగా, మంచిగానే కాస్తున్నాయి మళ్ళీ ఆ చెట్లకి బెండకాయలు అయితే. చూడండి ఎంత పెద్ద టమాటా కాసిందో ఇక్కడ. ఇంకా ఉడతలు అయితే రావట్లేదేమో. మా గార్డెన్కి అయితే ఉడతలు బాగా వస్తాయి, ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది కదా. చూడండి బెండకాయలు ఏ విధంగా, ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా కానీ ఈ విధంగా వేసుకుంటారు ఒక పక్కకి. ఈ బెండకాయలు అయితే వెరైటీగా ఉన్నాయి వీళ్ళ గార్డెన్లో. ఇంకా చూడండి చామదుంపలు కూడా ఎలా పెట్టారో. చామదుంపలు కూడా వచ్చినాయి. ఈ పుదీనా ప్లాంట్, ఇంకా చూడండి ఇలా ఓమా ప్లాంట్, బంతి చెట్లు, ఇలా అన్నీ చూడండి. ఇంత ప్లేస్ ఉన్నా కానీ ఇలా స్టాండ్ వేసి పెడతారు. ఇక చూడండి డిజైన్గా ఎంత బాగా పెట్టుకుంటున్నారు. ఇదిగో చూడండి ఇక్కడ అనార్ చెట్టు, దానిమ్మ ప్లాంట్ పెద్దగా ఎంత గ్రో బ్యాగ్లో పెట్టారు చూడండి. మళ్ళీ ఇంట్లో పెట్టాలి, డెక్కులో పెడతారు కదా చలికాలం, అందుకనే అలా పెట్టారు ఈ విధంగా. చూడండి స్లోప్గా ఉంది కాబట్టి అక్కడ అంతా చెక్క వేసి బెడ్ వేసి మంచిగా మొక్కలు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అక్కడ ఎక్కువగా జాగుందేమో వీళ్ళకి ల్యాండ్, వీళ్ళ ఇంటికి, అందుకని అక్కడ వేశారు మంచిగా. చూడండి అందరు పసుబొట్టుకు వచ్చారు, ఆయ్ అని చెప్తున్నారు నేను వీడియో తీస్తుంటే. వాళ్ళందరూ అయితే వాళ్ళు కూడా ఈ గార్డెన్ చూస్తూ ఉన్నారు చాలా బాగుందని. ఇంకా కిందికి చాలా మొక్కలు ఉన్నాయి కానీ ఇంకా కిందికి దిగలేను ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఎంత ప్లేస్ ఉన్నా కానీ ఒక పక్కకు పెట్టుకుంటారు ఈ యుఎస్లో మొక్కలు. మీకు సారిక వాళ్ళ గార్డెన్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.